ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు మహర్దశ నడుస్తున్నట్టుగా ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనను ముప్పు తిప్పలు పెట్టడమే కాకుండా చివరకు జైలుకు కూడా పంపిన జగన్మోహన్ రెడ్డి జుత్తు మాత్రమే కాదు, ఏకంగా పేక ఇప్పుడు చంద్రబాబు చేతికి చిక్కింది. మొదటి నుంచి డబ్బు పిచ్చి ఉన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత రెచ్చిపోయారు. ఈ క్రమంలో ప్రపంచ కుబేరుడు కావాలన్న దురాశను అణువణువున నింపుకున్న గౌతమ్ అదానితో చేతులు కలిపారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలపై 25 ఏళ్లలో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల అదనపు భారం పడేలా అదాని గ్రీన్ ఎనర్జీ కంపెనీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం తెర మీదకొచ్చింది. 2 రోజుల క్రితం వరకు గుట్టుగా ఉన్న ఈ అతి భారీ కుంభకోణం అమెరికా చట్టాల పుణ్యమాని వెలుగులోకి వచ్చింది. దీంతో చంద్రబాబు చేతికి పాశుపతాస్త్రం దొరికినట్టయింది. ఒకవైపు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యతతో పాటు రాజకీయ ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీసే గొప్ప అవకాశం ఈ కేసు వెలుగులోకి రావడంతో చంద్రబాబుకు లభించింది. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు అక్రమ సంపాదనకు అలవాటు పడిన జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నాకేంటి అన్న ధోరణిలోనే వ్యవహరించారు. ఫలితంగానే ఈ కేసు జగన్ మెడకు చుట్టుకుంది. గతంలో నేను అధికారంలో ఉన్నానా, ఎప్పుడైనా నేను సెక్రటేరియట్కు వెళ్ళానా అని ఘీంకరించిన జగన్ రెడ్డి ఇప్పుడు కూడా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకి అనే కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటే అవినీతికి పాల్పడ్డానని ఎలా చెప్పగలరని బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. సెకీని అడ్డు పెట్టుకొని అదానీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నందుకు జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్ల రూపాయలు లంచంగా వచ్చినట్టు అమెరికా దర్యాప్తు సంస్థలు న్యాయస్థానానికి సమర్పించిన ఛార్జ్ షీట్ లో పేర్కొన్నాయి. తనకు ఏ పాపం తెలియదని జగన్మోహన్ రెడ్డి బుకాయించే అవకాశం లేకుండా అమెరికా దర్యాప్తు సంస్థలు ఈ వ్యవహారంలో ఆధారాలు సేకరించాయి. అమెరికాలో ఉంటున్న గౌతమ్ అదానీ ప్రతినిధి సాగర్ అదానీ ఫోన్ను అమెరికా దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకుని విశ్లేషించినప్పుడు ఈ ముడుపుల భాగోతం బయటపడింది. అమెరికాలోని పెట్టుబడిదారుల నుంచి అదానీ గ్రూప్ సేకరించిన 25,000 కోట్ల నిధుల నుంచి దాదాపు 2,200 కోట్లను ముడుపుల కోసం మళ్లించారు. భారతదేశంలో ఏ రాష్ట్రాలలో ఎవరెవరికి ఎంత మొత్తంలో లంచాలు ఇచ్చారో వివరాలు కూడా సాగర్ అదానీ ఫోన్లో లభించాయి. దీంతో ఈ కేసులో తిరుగులేని ఆధారాలు లభించినట్టయింది. ఇప్పుడు ఈ సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఎప్పుడు ఎలా జరిగిందో చూద్దాం. భవిష్యత్ అవసరాల కోసం 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ కొనుగోలు కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2021లో టెండర్లు పిలిచింది. అంతకు కొద్దిగా ముందు కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకి 12,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ సరఫరాకు టెండర్లు పిలవగా యూనిట్ 2.92 రూపాయల వంతున సరఫరా చేయడానికి అదానీ గ్రీన్ ఎనర్జీ, అజూర్ పవర్ ఎనర్జీ లిమిటెడ్ టెండర్లు దాఖలు చేసి దక్కించుకున్నాయి. తాము ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీలు సరఫరా చేసే విద్యుత్ను ఆయా రాష్ట్రాలకు సరఫరా చేసి 7% కమిషన్లు తీసుకోవడం వరకే సెకి పాత్ర. అంటే ప్రైవేట్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య కేంద్ర సంస్థ అనుసంధానకర్తగా వ్యవహరిస్తుందన్నమాట. అదానీ, అజూర్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న సెకి ద్వారా యూనిట్ 2.92 రూపాయల వంతున విద్యుత్ కొనుగోలు చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రాలేదు. ఇదే సమయంలో రాజస్థాన్లో ఉత్పత్తైన సోలార్ పవర్ ను యూనిట్ కు 1.99 పైసలకే గుజరాత్ కు విక్రయించారు. దీంతో భవిష్యత్తులో సోలార్ విద్యుత్ ధరలు పడిపోతాయని భావించిన గౌతమ్ అదానీ రంగప్రవేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆ వెంటనే సెకి సంస్థ రాష్ట్ర ప్రభుత్వ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాసింది. అదానీ, అజూర్ కంపెనీలతో 2.92 రూపాయలకు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ యూనిట్ ₹2.49 సరఫరా చేస్తామని సెకి
ఆఫర్ ఇచ్చింది. అంతకు ముందే అప్పటి ముఖ్యమంత్రితో అదానీ సమావేశం జరగడంతో రాష్ట్ర ప్రభుత్వం 10,000 మెగావాట్ల విద్యుత్ కోసం పిలిచిన టెండర్లను రద్దు చేసుకుంది. ఇదంతా రహస్యంగా జరిగిపోయింది. ఇప్పుడు సెకీతో ఒప్పందం కుదుర్చుకుంటే కుంభకోణం జరిగిందని ఎలా చెప్తారు అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. గతంలో నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఎన్బిసిసి అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉండేది. పోటీ లేకుండా పనులు దక్కించుకోవాలనే కంపెనీలు ఈ ఎన్బిసిసిని కవచంగా వాడుకునేవి. పనులను ముందుగా ఎన్బిసిసికి నామినేషన్ పై కట్టబెట్టేవారు. ఆ తర్వాత ఎన్బిసిసి నుంచి బ్యాక్ టు బ్యాక్ ఒప్పందం కింద డీల్ కుదుర్చుకున్న కంపెనీలు పనులు పొందేవి. చివరికి ఇదొక ప్రహసనంగా మారడంతో ఎన్బిసిసి ఉనికిలో లేకుండా పోయింది. ఇప్పుడు సోలార్ విద్యుత్ ప్రమోషన్ పేరిట ఏర్పాటైన సెకి కూడా ఎన్బిసిసి బాపితే ఇదొక కమిషన్ ఏజెంట్ పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు అదానీతో కుదుర్చుకున్న ఒప్పందంలో నిబంధనల ఉల్లంఘన ఎలా జరిగిందో, రాష్ట్ర ప్రజలపై 2-3 లక్షల కోట్ల రూపాయల వరకు అదనపు భారం ఎలా పడబోతున్నదో చూద్దాం. అదానీతో రహస్య అవగాహన కుదిరిన తర్వాత అప్పటికే పిలిచిన 10,000 మెగావాట్ల టెండర్లను రద్దు చేసుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సెకి ద్వారా అదానీ నుంచి 12,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అదానీ కంపెనీతో యూనిట్కు 2.92 రూపాయలు చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకున్న సెకి రాష్ట్ర ప్రభుత్వానికి యూనిట్కు 2.49 రూపాయలకే సరఫరా చేయడానికి ఆఫర్ ఇవ్వడం గమనార్హం. మొత్తానికి యూనిట్కు 2.49 రూపాయల వంతున చెల్లించే విధంగా రూపొందించిన ప్రతిపాదనలను మంత్రి మండలి ఆమోదించింది. ఆ సమయంలోనే కేంద్రంతో పాటు వివిధ రాష్ట్రాలు కుదుర్చుకున్న సౌర వాయు విద్యుత్ ఒప్పందాల ధర ₹2.30 నుంచి ₹2.40 వరకు ఉండింది. అయినా పెద్ద తేడా లేదు కదా అని సరిపెట్టుకుందాం. మంత్రివర్గం ఆమోదించిన ధర ఒకటి కాగా సెకి ద్వారా అదానీ కంపెనీకి చెల్లించాల్సిన ధర మరో విధంగా పీపీఏ కుదుర్చుకున్నారు. ఇందుకు మంత్రి మండలి ఆమోదం పొందలేదు. మంత్రి మండలి ఆమోదించిన దానికి భిన్నంగా అంతర్రాష్ట్ర పంపిణీ ఛార్జీలు, అంతర్రాష్ట్ర నష్టాల రూపంలో అదనపు ఛార్జీలు చెల్లించడానికి పీపీఏలు కుదుర్చుకున్నారు. ముందుగా 7,000 మెగావాట్లకు అదానీతో పీపీఏ కుదుర్చుకున్నారు. అంతర్రాష్ట్ర పంపిణీ ఛార్జీల రూపంలో ఒక యూనిట్కు ₹2.21 చెల్లించడానికి పీపీఏ కుదుర్చుకున్నారు. దీంతో యూనిట్కు ధర ₹4.70 అయింది. ఈ కారణంగా రాష్ట్ర ప్రజలపై సాలీన 3,750 కోట్ల అదనపు భారం పడుతుంది. 25 ఏళ్లకు గాను ఈ భారం 156,151 కోట్లకు చేరుతుంది. ఇది కాకుండా అంతర్రాష్ట్ర పంపిణీ నష్టాలు, జీఎస్టీ పెరుగుదల, సోలార్ ప్యానెల్స్ ధర పెంపు రూపంలో ఒక్క యూనిట్కు 43 పైసలు అదనంగా చెల్లించడానికి ఒప్పందం చేసుకున్నారు. ఈ కారణంగా సాలిన మరో 870 కోట్ల రూపాయల అదనంగా చెల్లించవలసి వస్తుంది. ఫలితంగా అదానీ కంపెనీ నుంచి కొనుగోలు చేసే ధర ఒక్క యూనిట్కు ₹5.13కు చేరుతుంది. ఇంతకంటే ద్రోహం, దారుణం ఉంటుందా? అబే, కుంభకోణమే జరగలేదు అని ఎలా చెప్పగలరు? రాష్ట్రంలోనే సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకుని ఉంటే అంతర్రాష్ట్ర విద్యుత్ పంపిణీ ఛార్జీలు, నష్టాల రూపంలో చెల్లించాల్సిన ఛార్జీల భారం తప్పేది కదా. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా పిలిచిన 10,000 మెగావాట్ల విద్యుత్ టెండర్లను ఎందుకు రద్దు చేశారు? ఈ టెండర్లలో పాల్గొన్న సంస్థలు ఒక యూనిట్ ₹2.49కే సరఫరా చేయడానికి ముందుకొచ్చాయి. అయినా వాటిని కాదని టెండర్లను రద్దు చేసి మరి సెకీని ముందు పెట్టి అదానీ కంపెనీ నుంచి కొనుగోలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సిద్ధపడింది. ఫలితంగా రాష్ట్ర ప్రజలపై 2 లక్షల కోట్లకు పైగా అదనపు భారం పడబోతోందని స్పష్టమవుతోంది. తనను అర్ధరాత్రి నిద్రలేపి మరీ సంబంధిత ఫైలుపై సంతకం పెట్టించుకున్నారని అప్పటి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పడం గమనార్హం.